In this video, I am going to tell something about how to practice English and how to learn English. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పద్ధతులు ఏంటి, ఆ మెథడ్స్ ఏంటో చెప్పండి అని అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను ఆ మెథడ్స్ ఏంటో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. There are 5 golden rules to learn English. ఎవరైనా ఇలాగే నేర్చుకోవాలి. ఒక ఇంగ్లీష్ అనే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవడానికి మనకి 4 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒకటి లిజనింగ్, ఒకటేమో రీడింగ్, ఒకటేమో స్పీకింగ్, ఒకటేమో రైటింగ్. దాన్ని మనం LRSW అంటాము. లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఈ LRSW అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. చాలామంది అసలు భాష లిటరేచర్ మీద ఎలాంటి పరిజ్ఞానం లేకపోయినప్పటికీ, వారికి రాయరానప్పటికీ, వాటిని చదవరానప్పటికీ కూడా వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఉదాహరణకు సినిమా హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ తీసుకోండి, వాళ్ళకి తెలుగు భాష మీద ఎలాంటి పట్టు ఉండదు, రాయలేరు, చదవలేరు, బట్ తెలుగు చాలా బాగా మాట్లాడుతుంటారు. మనం ఆడియో ఫంక్షన్స్లో చూస్తుంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఢిల్లీకి కానీ అక్కడ వలస వెళ్ళినప్పుడు, ఢిల్లీ లాంటి నార్త్ ఇండియా లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అసలు వాళ్ళకి ఎలాంటి చదువు ఉండదు, బట్ అక్కడ చుట్టుపక్కల అందరూ హిందీ మాట్లాడతారు కాబట్టి వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకొని హిందీ నేర్చుకుంటారు. అంటే లిజనింగ్ ద్వారా నేర్చుకునే అదొక ప్రక్రియ అన్నట్టు. అది రీడింగ్, విద్యార్థులు చదువుతూ, అంటే ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ రోజు చదువుతుంటారు కాబట్టి వాళ్ళ అంతఃచేతన మనసులో, సబ్కాన్షియస్ మైండ్లో రీడింగ్ ద్వారా వస్తుంది. ఇప్పుడు స్పీకింగ్, రోజు మాట్లాడడం ద్వారా ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు రైటింగ్ అంటే మన మనసులో తోచింది మన మైండ్లో సెంటెన్సెస్ మేక్ చేసుకుంటూ రాయటం వల్ల మనం ఇంగ్లీష్ని నేర్చుకోవచ్చు. అయితే ఈ లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్, రైటింగ్ ఎవరైతే ఒకేసారి చేస్తారో వారు భాష మీద మంచి కమాండ్ ఉంటుంది, మంచి పట్టు ఉంటుంది. వాళ్ళు భాషతో ఎలాంటి ఆటైనా ఆడవచ్చు, వాళ్ళు ఒక ఫుట్బాల్ లాంటి ఆట ఆడవచ్చు భాషతో. సో దాన్ని సాధించాలంటే ఏం చేయాలో చెప్పే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇంతకుముందు చెప్పినట్లు సబ్కాన్షియస్ మైండ్, అంతఃచేతన మనస్సు ఎలా పనిచేస్తుందంటే రోజు కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేయడం వల్ల అది పనిచేస్తుంది. రోజు కొంచెం కొంచెం ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అంటే, ఉదాహరణకు మనము జిమ్కు వెళ్ళి కండలు పెంచుదామని చెప్పి డిసైడ్ అవుతాము, లేకుంటే 6 ప్యాక్ బాడీ పెంచుదామని డిసైడ్ అవుతాము. రోజు ఒక అరగంట లేదా గంట వెళ్ళి ఒక 6 నెలల పాటు వెళ్తే 6 ప్యాక్ కానీ కండలు కానీ పెరుగుతాయి. కానీ అలా కాకుండా వారం రోజుల జిమ్ ఒకటేసారి చేస్తాను, నేను 7 గంటలు చేస్తాను కూర్చొని అంటే ప్రాణాలు పోతాయి. ఏ ప్రక్రియ అయినా అంతే ఉంటుంది. రోజు 45 నిమిషాల నుంచి గంట వరకు జిమ్ చేస్తే ఏ రకంగా అయితే లాంగ్ టర్మ్లో మనకి కండలు పెరిగి బాడీ బిల్డ్ అవుతుందో, అదేవిధంగా లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. హౌ టు స్విమ్ అనే ఒక 500 పేజీల పుస్తకాన్ని మనం తీసుకొని సంవత్సరం కాలం పాటు బాగా చదివి అన్ని మెలకువలు నేర్చుకొని ఇప్పుడు నీళ్ళలో దిగితే మనకి ఈత వస్తుందా? ఇప్పుడు రాదు కదా. మనకు ఈత రావాలంటే ఏం చేయాలి? బుక్కు లేకపోయినప్పటికి కూడా మనము నీళ్ళలో దిగి ట్రై చేస్తే వస్తుంది. ఒక పర్యవేక్షణలో మనం దిగి ట్రై చేస్తే వస్తుంది. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ అనేది ఉండాలి. నేను గ్రామర్ బుక్స్ కొనుక్కున్నాను, అయినా నాకు ఇంగ్లీష్ రావట్లేదు. నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నాను, అయినా నాకు ఇంగ్లీష్ అర్థం కావట్లేదు. నేను ఎన్నో ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంటాను, నాకు అయినా ఇంగ్లీష్ రావట్లేదు. అంటే watching is different, writing is different, reading is different, but speaking is always speaking. గ్రామర్ గురించి మర్చిపోండి. ఎవరు ఏమనుకున్నా వారి పల్లె బయటపడతాయి. వారు నవ్విన నాపచేనే బాగుపడుతుంది. లాస్ట్కి వాళ్ళే పైకి వస్తారు. గ్రామర్ని పట్టించుకోకుండా మంచిగా ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేయండి. తప్పులు పోతే నెమ్మదిగా నేర్చుకోండి. అప్పుడు ఎక్కడైతే తప్పులు పోతున్నాయో, ఎక్కడైతే మీకు డిఫికల్ట్గా ఉంటుందో అక్కడ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది హైదరాబాద్కి వచ్చి టాప్ మోస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లలో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ నేర్చుకుంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంటారు. మరి వాళ్ళకి ఎందుకు తర్వాత ఇంగ్లీష్ మాట్లాడలేరు అంటే, ఉదాహరణకు ఒక కొత్త కత్తి మనం కొన్నాము, దాన్ని వాడకుండా మూలకు పడేసాం, 6 నెలలు మూలకు పడేసాం. ఇప్పుడు అది పనిచేస్తుందా? తుప్పు పట్టిపోతుంది. అదే పాత కత్తిని తీసుకొని మనం రోజు వాడుతున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ షార్ప్ అవుతుంది. అదేవిధంగా ఏంటంటే లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రాసెస్ కావచ్చు, ఇంకా ఏదైనా ప్రాసెస్ కావచ్చు, లెర్నింగ్ ప్రాసెస్లో ముఖ్యమైన థింగ్ ఏంటంటే రోజు 5 to 10 minutes క్రమం తప్పకుండా అలవాటుగా చేస్తే ఖచ్చితంగా అది మన అంతఃచేతన మనసులో, సబ్కాన్షియస్ మైండ్లో అది సేవ్ అవుతుంది. మనం దాన్ని ఈ రాబోయే కాలం అంటే ఫ్యూచర్లో మనం గొప్పగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అదే మనం చేయాలనుకున్న పనిని గొప్పగా చేయొచ్చు. ఊర్లలో మనం చూస్తుంటాము, కొన్ని పాడుబడ్డ బావులు ఉంటాయి, అందులో వాటర్ ఉండవు. కానీ పక్కనే దానికంటే తక్కువ లోతున్నటువంటి బావి ఒకటి ఉంటుంది, దాంట్లో వాటర్ ఉంటాయి. కారణం ఏంటంటే
రోజు వాడతారు కాబట్టి అందులో ఊట వస్తుంది, వాటర్ ఉంటాయి. వాడరు కాబట్టి పాడుబడ్డ బావులో వాటరు ఉండవు. ఏదైనా అంతే, వాడకపోతే అది ఎప్పుడు పనికిరాని దానిలాగా ఉంటుంది. మనం వాడలేదు కాబట్టి ఇంగ్లీష్ రాలేదు ఇప్పటి వరకు. ఎందుకు రాదు? యూజ్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇక్కడ కొన్ని ట్రిక్స్ ఏంటంటే ఎలా వాడాలి, ఎట్లా వాడాలి అని మనం కొన్ని ట్రిక్స్ మనం కనుక నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆ ట్రిక్స్ ఏంటి, ఆ టిప్స్ ఏంటంటే న్యూస్ పేపర్ చదవాలి. అసలు ఇంగ్లీషే అన్నప్పుడు న్యూస్ పేపర్ ఎక్కడి నుంచి చదువుతాం మనం? కాబట్టి చిన్నపిల్లల బుక్స్ ఉంటాయి, కొన్ని మోరల్స్ స్టోరీ బుక్స్ ఉంటాయి, పంచతంత్ర కథలు, అమర్చిత్ర కథలు, లేకపోతే అరేబియన్ నైట్స్, ముల్లా నసీరుద్దీన్ కథలు, ఇట్లాంటివి కోటి గోకుల్ చాట్ పక్కన 5 రూపీస్ 10 రూపీస్కి అమ్ముతుంటారు. లేకపోతే మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, 5th 6th క్లాస్ పిల్లలు, ఏ సబ్జెక్టు సైన్స్ సోషల్ అట్లాంటి బుక్స్ తీసుకొని, లేకపోతే ఇంగ్లీష్ బుక్స్ తీసుకొని, షార్ట్ స్టోరీస్ తీసుకొని చదవడానికి ప్రాక్టీస్ చేయాలి. ఎంతసేపు చదువుతారు? రోజు 2-3 గంటలు చదవద్దు. 5 to 10 minutes, 10 to 15 minutes, హార్డ్లీ 15 minutes కంటే ఎక్కువ చదవద్దు. బట్ రోజు చదివినప్పుడు అందులో మనకు తెలియని పదాలు చాలా వస్తుంటాయి. వొకాబులరీ అంటాం కదా మనం, డిఫికల్ట్ వర్డ్స్. అలాంటి వొకాబులరీని మనం ఏం చేస్తామంటే నోట్ డౌన్, ఒక బుక్లో జర్నల్ లాగా, ఒక డైరీ లాగా మెయింటైన్ చేసుకుని రోజు ఒక 5 పదాలను తీసుకొని వాటికి స్మార్ట్ ఫోన్లో మనకు నెట్లో గూగుల్ చేసి దాన్ని ఎక్కడ వాడాలి, ఏం రాయాలి అని చెప్పి దానికి ఒక 4-5 ఎగ్జాంపుల్స్ రాసుకొని వాడే ప్రయత్నం చేయాలి. ఎలా చేస్తారు? సెంటెన్సెస్ ఫామ్ చేయాలి. సెంటెన్సెస్ ఫామ్ చేసి వాడే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, మీరు చూసినప్పుడు ఆడియో విజువల్ ప్రోగ్రాంలో మీరు చూసినప్పుడు వీడియోస్ ఎప్పుడైనా మన యూట్యూబ్లో చూసినప్పుడు ఇంగ్లీష్ వీడియోస్ చూడండి. ఏదైనా రియాలిటీ షో వీడియోస్ కానీ, లేకుంటే ఏమైనా డ్రామా షోస్ కానీ, ఏమైనా కార్టూన్ షోస్ కానీ, లేకపోతే ఇంకేమైనా మ్యూజిక్ షోస్ కానీ, సినిమాస్ కానీ ఇంగ్లీష్లో చూస్తే ఏమవుతుందంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క పదాల ఉచ్చారణ ఎట్లున్నది అనేది మనకు అర్థం అవుతుంటుంది. నెక్స్ట్, ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఫామ్ చేయాలి. ఎలా ఫామ్ చేస్తాం మనం సెంటెన్స్? ఫర్ ఎగ్జాంపుల్, మనం కాలేజ్కి బస్లో వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు మనము కొన్ని పదాలను ఇలా చేసుకోవచ్చు అన్నట్టు. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ టు కాలేజ్, ఐ బోర్డెడ్ ద బస్. బోర్డెడ్ అంటే బస్ ఎక్కడం అన్నట్టు. ఐ బోర్డెడ్ ద బస్ అండ్ ఆల్ ద బస్ ఈజ్ very congested, all the people are busy in their works, and some people are standing, some passengers are sitting, conductor is giving tickets, driver is driving, and some people are roaming on the streets, school children are going to school అని ఇలా చెప్పచ్చు. డిఫరెంట్గా మనం మన మైండ్లో కొన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకుంటుంటే అది అంతఃచేతన మనసులో ఈ రోజు కాకపోయినా 6 నెలల తర్వాత అయినా కూడా మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి దోహదపడుతుంది. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు రోజు ఖచ్చితంగా ఒక 5 to 10 minutes పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం చేశామో అవన్నిటిని మనము మనసులో అనుకుంటుండాలి. సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకో అనాలిసిస్ థియరీ ప్రకారం ఏంటంటే, మనం ఏదైతే మనం గట్టిగా మనసులో అనుకుంటామో పడుకునే ముందు అది ఖచ్చితంగా కలలో కానీ నిజ జీవితంలో కానీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ డే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ ఆ బెల్ గంట ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. బాయ్.